స్తోత్రము చెల్లించుదాము. హల్లెలూయా హల్లెలూయా. ఇలారా మరొకసారి ఇక్కడ కూడి ఉన్న ప్రజలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఇక్కడ సజీవునిగా ఉన్నాను అంటే దేవుని మహాకృప. స్తోత్రం. మీలో అనేకులకు తెలిసిన రీతిగా అక్టోబర్ 30వ తారీఖు నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆగస్ట్ 4వ తారీఖున నాకు క్యాన్సరస్ అని యూరిన్ బ్లాడర్లో ఒక గ్రోత్ ఉంది, అది క్యాన్సర్ అని డాక్టర్ గారు యూరాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో చెప్తే మనకు 5వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర ఆయనతో నాను అయ్యా ఈ 4 రోజులు విడిచిపెట్టిన ఏం మీటింగ్స్ అయ్యా, నీకు ప్రాణాపాయ స్థితి, నేను రేపే ఆపరేషన్ చేయాలనుకుంటున్నా, నేనే మౌనముగా ఉన్నా. ఆ న్యూరాలజిస్టు మన హైదరాబాద్లోనే ఫేమస్. అయితే నేను మౌనం ఉంటే ఆయన ఏం చెప్పలేక అదైపోయాడు. దేవుని దయ వల్ల మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. కెమోథెరపీ తీసుకుంటూ దాదాపు ఆఖరవుతున్న కాలం అక్టోబర్ 30వ తారీఖున ఈ కాళ్ళన్నీ వాచిపోయినాయి. ఆ శరీరం తినటానికి ఏమీ ఇష్టం లేదు, అసలే బలహీనుడు, నిలబడలేని పరిస్థితి అయిపోతుంది. అప్పుడు ఆ కెమోథెరపీ ఇస్తున్న డాక్టర్ గారు స్పెషల్ ట్రీట్మెంట్ కొరకు నన్ను పిలిచి, మరి ఎందుకన్నాడు, ఈ రాత్రి మీరు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పాడు. అక్టోబర్ 30వ తారీఖు అక్కడే ఉన్నాను. ఆ సాయంత్రం ఏమైందో తెలియదు. అంతకుముందు హార్ట్ అటాక్ కానీ ఇప్పుడు కానీ నాకు రాలేదు. సాయంకాలం 7 గంటలకు నేను కొలాప్స్ అయిపోయాను. ఏదో అయిపోతుందని పక్కన రవి గారు ఉన్నారు, మా కొడుకు ఇద్దరు ఉన్నారు, జాన్ మార్క్ ఉన్నాడు. ఏదో అయిపోతుందని పడిపోయాడు బెడ్ మీద హాస్పిటల్. వాళ్ళు ఐసీయూకి తీసుకెళ్లే లోపల, స్ట్రెచ్చర్ మీద పెట్టే లోపల డాక్టర్ గారు వచ్చాడు. ఐఎమ్ సారీ, హార్ట్ ఆగిపోయింది, పల్స్ కూడా ఆగిపోయింది, ఐఎమ్ సారీ అని చెప్పి ఆ బాడీ లోపలికి తీసుకెళ్ళాడు. అందరము స్తోత్రం వచ్చాము. హల్లెలూయా. మృత్యువు నోట పూర్తిగా కలుసుకున్నది. డాక్టర్ చెప్పారు మేమేం చేయలేమని చెప్పారు. హల్లెలూయా. అలాంటి స్థితిలో నుండి ప్రభువు నన్ను విడిపించి ఈరోజు సజీవునిగా నిలబెట్టారు. ఇంకా తర్వాత అది క్యాన్సర్ హాస్పిటల్, అది ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు అన్నారు భయపడిపోతున్నారు వాళ్ళు. తర్వాత దేవుని మహాకృప చేత నాకు 3 గంటలకి కొంచెం స్పృహ వచ్చి, ఏం జరిగిందో నాకు తెలియదు. కొంతమంది అడిగారు, ఫస్ట్ గారు ఇంతసేపు మీకు ప్రాణం లేదు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్తారా అని అడిగారు. ప్రైజ్ ది లార్డ్. నేనన్నాను నాకేం తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అంతకుముందు నా భార్యకు ఇలాంటి అనుభవం ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నప్పుడు ఆమె బెడ్ రిడెన్. ఒకరోజు నేను ఫ్రూట్స్ తేవటానికి బజారుకి వెళ్ళి వచ్చే లోపల ఆమె చనిపోయింది.
అని అక్కడున్న సిస్టర్ చెప్పారు. నేను వచ్చి ఇట్లా ఇట్లా పేరు చెప్పి ఇట్లా పడుతుంది, చెయ్యి ఇట్లా పడిపోతుంది, శ్వాస లేదు. ప్రైజ్ లార్డ్. అప్పుడు అయ్యో పాపం ఎక్కడో తెలుగు ప్రాంతం నుంచి వచ్చారు, ఇక్కడ చచ్చిపోయారు అని అప్పటికి సంఘం స్థాపించబడింది. దేవుని దైవాలు అంతకుముందు లేదు. అయితే అలాంటప్పుడు అందరూ ఏడుస్తూ ఏం చేయాలని చెప్పినప్పుడు ఒక సుమారు ఎన్ని నిమిషాల్లో నేను చెప్పలేను, కానీ నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పటికే ఈ స్థితిలో ఉంది. ప్రైజ్లో అప్పుడు అందరికి ఎట్లా సమాధి అది ఇది ఆలోచించి వస్తున్నప్పుడు కొన్ని నిమిషాలకి ఎన్ని నిమిషాలు గట్టిగా నేను బాగున్నానని కేక పెట్టింది. అమ్మ ఏమైంది ఆ సిస్టర్స్ అందరూ కూడా వచ్చారు. ఏమైందమ్మా? ఏమి లేదు, నా ప్రాణం వెళ్ళిపోయింది. మహావెలుగులో ప్రవేశించాను. స్తోత్రం. ఆ గేట్లో అడుగు పెట్టారు. మహావృత్తుల దగ్గర నుంచి 2 దేవదూతలు వచ్చారు. 2 కరపత్రాలు పట్టుకొచ్చారు. ఆ కరపత్రాలు నాకు ఇచ్చి, ఇంకా నీ కొరకు అనేకులు ప్రార్థన చేస్తున్నారు, నీవు ఇంకా స్వార్థ సేవ చేయాలి, నీ టైం ఇంకా అవలేదు అంటే ఆమెమో ఏడుస్తుందట. ఇంత వెలుగు విడిచిపెట్టి నేను మరలా ఎక్కడికి వెళ్ళాలా? ఏడుస్తుంటే ఆ దేవదూతలు బలవంతం చేసి పంపించేసి ఎప్పుడైతే లోపలేసిన అడుగు గేట్ బయట పెట్టిందో ఇక్కడ బాగున్నానని కేక పెట్టింది. హల్లెలూయా. ఇలాంటి అనుభవం నాకు లేదయ్యా. ఇది విన్నవాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఎట్లా అయింది మీకు? ఒక్కొక్కరికి నాకు మాత్రం ఏం తెలియదు, ఎంతసేపు అట్లున్నానో కూడా తెలియదు. తర్వాత వేరే హాస్పిటల్స్ స్టార్ హాస్పిటల్ వాళ్ళేమో ఇది క్యాన్సర్ హాస్పిటల్, ఈయన ఎప్పుడు కొలాప్స్ అవుతాడో తెలియదు, క్యాన్సర్ పేషెంట్, ఇక్కడ హార్ట్ స్పెషలిస్టులు లేరు అని హాస్పిటల్ నుంచి మీరు తీసుకుపండి, నాకు ఇట్లా మెళుకు అయిన తర్వాత తీసుకుపండి, ఎట్లాగో మెళుకు మళ్ళీ ప్రాణం వచ్చింది, ఎప్పుడు కొలాప్స్ అవుతాడో తెలియదు, మీరు తీసుకుపండి అని వాళ్ళు తొందర చేస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుండి తర్వాత స్టార్ హాస్పిటల్ వాళ్ళు మేము చేర్చుకోమని చెప్పాను. అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ వాళ్ళు చేర్చుకోమని చెప్పాను. గ్లోబల్ తర్వాత 3 హాస్పిటల్ తర్వాత గ్లోబల్ హాస్పిటల్. అక్కడి నుంచి మా పిల్లలకి ఏం తెలియాలి ఇంకా మా అల్లుడికి ఫోన్ చేశాను. ఆయనేమో గ్లోబల్ హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫోన్ చేస్తే ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏంటి శుభాకర్ ఫోన్ చేస్తామండి, ఇట్లా పేషెంట్ పరిస్థితి అంటే ఆయన అన్నాడు, నా సొంత తండ్రి ఈ పరిస్థితులు ఉంటే ఈ హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్పను అన్నాడు. మరి ఏం చెయ్యాలి అంటే యశోదాకి తీసుకో. ఇట్లా చివరికి యశోదాకి వెళ్ళేటప్పటికి తెల్లవారుజామున 3 గంటల నుండి, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మీరు తీసుకెళ్ళిన వాళ్ళు చేర్చుకోమని హాస్పిటల్ చేర్చుకోము. ఇట్లా యశోదాకి వెళ్ళేటప్పటికి బుధవారం సాయంత్రం 7 గంటలైంది. అయినా దేవుని కృప విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎట్లా సస్పెక్ట్ చేశారంటే చాలా అసలు ఇది అర్థం కావట్లేదు మాకు, మధ్యలో కొలాప్స్ అయిపోతాడు ఎక్కడ అంబులెన్స్లోనే అని ఎవరు తీసుకోలేదు. అపోలో వాళ్ళు 2 లక్షలు అడ్వాన్స్ కట్టమన్నారు, మళ్ళీ వద్దన్నారు. ఇలాగూ కానీ అందరూ వద్దన్నా యేసయ్య కృప విడిచిపెట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, అలాంటి స్థితిగతిలో
ఇక్కడ నేను నిలవటానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. వెంటనే యాంజియోగ్రామ్ చేయాలన్నాడు. నేను తట్టుకుంటానా లేదా? శరీరం అంతా ఎండి చేపలాగా అయిపోయింది. అంటే వెళ్ళాం, కానీ దేవుడి దయ వల్ల యాంజియోగ్రామ్ చేసేస్తున్నాం. ఇంత త్వరగా ఎవరికి అవ్వలేదు సార్ అన్నాడు. దేవునికి నో బ్లాక్స్ అని చెప్పాడు. దేవునికి చిన్నదేదో ఉంది కానీ మెడికేషన్ ద్వారా పోతున్నాడు. ఇట్లాగూ పిల్లారా, దేవుని మహాకృప, పర్వతాల తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచి ఒక బలహీనత కాదు, హార్ట్ ట్రబుల్ ఎన్నో రకాలుగా, ఆస్ట్రేట్ గ్లాండ్ ట్రబుల్, యూరినల్ బ్లాడర్ ట్రబుల్. స్తోత్రం స్తోత్రం. షుగర్ అయితే హై, కొన్ని సంవత్సరాలు 384 ఫాస్టింగ్, 480 పోస్ట్ లంచ్. ప్రైజ్ లార్డ్. ఎన్ని ట్రబుల్స్ ఉన్నా ఇదొక అద్భుతం. క్రియాటిన్ మాత్రం మినిమం ఉంది. స్తోత్రం. 0.06. అందరము స్తోత్రము చెల్లించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి ఒక్క ట్రబుల్ కాదు పిల్లరా. అందుకే ఆ చర్చిలో సాక్ష్యం ఇచ్చారు. మెడికల్ రిపోర్ట్స్ ఎట్లున్నాయో నేను అడగొద్దు అనలేదు రండి. ఎట్లా ఉన్నా దేవుని కృప ఉంది. హల్లెలూయా. అందుచేతే నేను బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం. కనుక మాత్రమే కాదు, ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర ఐపీసీ కాన్ఫరెన్స్లో కూడా అప్పుడు చెప్తే అందరూ కూడా చాలా ఆసక్తిగా వాళ్ళ సొంత కార్యం అన్నట్టుగా కొంతమంది ఎంతో ఉపవాసాల కాడ ఉండి స్థానిక సంఘం ఏరియా 10 ఏరియాలు ఉన్నాయి. ఏరియా కాపరులు, కమిటీలు, విశ్వాసులందరూ ఎంతగానో ప్రార్థన చేశారు. ఇందుకు దేవునికి మహిమ. ప్రభువే నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. మీ అందరికీ నేను రుణస్థుడను. హల్లెలూయా. బ్రతుకుట ముఖ్యం కాదు కానీ బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా అన్న వాక్యం ప్రభు ఎల్పురులో, ఈ చేతగాని వారిలో, ఈ అయోగ్యునిలో ప్రభువు జరిగించినట్లు మీ అందరి ప్రార్థనలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరము స్తోత్రము చెల్లించు. హల్లెలూయా. నేను మొట్టమొదటిగా పాస్టర్స్ చెప్పిన మాట, ఒక్క మాట విన్నాను. అంతకుముందు వినలేదు. అంతకుముందు డాక్టర్ గారు 3 గంటలకి నా వేలు పట్టుకోవాలనే మాట ఒకటి తెలుసు. ఏం జరిగిందో తర్వాత తెలియదు. ఆయన చెప్పిన మాట మరో జన్మ అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా అని నేను అనగానే యేసయ్య మృత్యువు నాటి నుండి నన్ను తప్పించాడు. మరొక జన్మ అని ఎట్లాగో వారి భాషలో అన్నా మృత్యువు నుండి తప్పించారు. ఎందుకొరకు? మహిమగల రూపములో యేసు నన్ను మార్చును. ఇహలోక